హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే కాఫీ తాగే టైం వచ్చేసింది. సో లేచేసి మంచిగా ఫ్రెష్ అయిపోయినాం. ఇప్పుడైతే కాఫీ తెలిసిన ఇప్పటికి అర్థమైంది. ఫస్ట్ లేచిన వెంటనే కాఫీ తాగేసేయాలి. తాగిన తర్వాత లెక్క నేను అసలు కూడా చేసుకోవాలి. ఓకే, మనం కాఫీ పెట్టుకుందాం. ఈరోజు మనం మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళిపో. బాయ్. ఓకే, కాఫీ పెడుతూ మాట్లాడుకుందాం. వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. వెళ్ళిపో. మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. అద్దు, నేనేమో చెప్దాం అనుకున్నా. నేను చెప్తా. ఎడిటింగ్ వర్క్ అంతగా ఏం లేదు. ఇప్పుడు వీడియో తీసుకునేది మాత్రం ఎడిటింగ్ పెండింగ్ అవుతుంది. ఇప్పుడు తీసే వీడియో మాత్రం పెండింగ్ ఉంటుంది. ఎందుకంటే నిన్నటి జరిగిందంతా కూడా వీడియో ఎడిట్ చేసేసినాం నిన్న నైటే. అంటే నైట్ ఎడిటింగ్ అయ్యేసరికి 1 అయిపోయింది. 1 కాదు 1:30 అయినట్టుంది. నాకు కొంచెం నిద్ర పట్టలేదు. నైట్ నిద్ర పడ్డాక 2 చేసినా, మరి 2:30 చేసినా. అట్లనే తిరుక్కుంటున్నాను ఇటు. కాబట్టి కొంచెం మార్నింగ్ అయితే 9కి ఏమో లేసిన. అందుకే కొంచెం ఇంకా అట్లనే మబ్బు ఉంది కదా. ఇప్పుడు కాఫీ తాగితే ఫ్రెష్ అవుతాం. లేదంటే వాయిస్ అంతా అసలు మేము మాట్లాడేది మీకు కరెక్ట్గా రీచ్ అవుతుందో లేదో మాకు అది తెలియదు. కానీ మొత్తం మేమేదో అని పోతుంది వాయిస్ అంతా. ఓకే, ఈ రోజు ప్లాన్స్ లేదు. ఈ రోజు ప్లాన్స్ ఇక్కడ చెప్పేది లేదు. అక్కడ పోయి చెప్తాము. 7 minutes 8 minutes ఇక్కడే మాట్లాడుతున్నాం మిమ్మల్ని చూసి. అసలు ఏంటంటే ఇక్కడ కాఫీ పెట్టుకుంటూ ఉంటే కొన్ని ముచ్చట్లు గుర్తుకొస్తాయి. అందుకంటే ఫ్రీగా మంచి అది మ్యాటర్. ఏంటి వాళ్ళు పాలు పోసి పెట్టేది కానీ ఆన్ చేయలేదు. ఇప్పుడు అది వేడైనాక మీతో మాట్లాడుతూనే ఉంటాం. అసలు రేపు మనకు పెద్ద వర్క్ ఉంది. సో అది సడన్గా వచ్చిన కాల్ అన్నట్టు. సో మనం రేపైతే బయటికి వెళ్ళబోతున్నాం. దానికోసం రేపు వెళ్ళడం కోసం ఈరోజు అన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలి. అంటే మార్నింగ్ ఏ టైంకి వెళ్తామో కూడా తెలీదు, ఏ టైంకి వస్తామో తెలీదు. అందుకని డైలీ బ్లాగ్లో అంటే డైలీ రొటీన్లో మాత్రం ఇదైతే ఇంక్లూడ్ చేస్తాము. అంటే రేపు మార్నింగ్ ఏ టైం వరకు వెళ్తున్నాం. అండ్ రేపు అయితే మేము వంట చేసుకొని వెళ్తాము. రేపు మార్నింగ్ లేవాలి. మార్నింగ్ లేచి వంట చేసుకొని పని అయిపోయిన తర్వాత పోయేస్తే వచ్చిన తర్వాత డైరెక్ట్ తిని పండుకున్నాడు. అంటే ఏ టైం వరకు వస్తామో తెలియదు. అంటే నాకు తెలిసినంత వరకు 7-7:30 ఆ టైం అయితే అవుతుంది. ఈవినింగ్. ఓకే, రేపటి సంగతి రేపు చూద్దాం. రేపటి దాని గురించి ఇప్పుడే మాట్లాడతాను నేను. ఓకే, అట్లా ఇప్పుడైతే కాఫీ మంచిగా తాగుదాం. మీరు అనుకోవచ్చు కాఫీ స్టోరీ జోక్ చెప్తే అంటే రేపటి కోసం అనేసి రేపటి కోసం సో దానికోసం అనేసి కొన్ని చేసేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ఇవి వేడేసరికి దగ్గర 5 నిమిషాలు పడతాం. మీరు 5 నిమిషాలు ఓపిక పడతారు. బాయ్. ఏమన్నా కాఫీ తనని ఇరిటేట్ చేద్దాం. చాలా ఇరిటేట్ చేస్తాం రోజు చూస్తున్నాను నుంచి. మా అక్క ఇరిటేట్ చేద్దాం అనుకుంటున్నా. చూడండి. అండ్ గాయ్స్ ఇప్పుడు ఏం చేద్దామంటే మాట్లాడతాను మళ్ళీ అవును మాట్లాడే కదా. ఓకేనా? ఓకే గైస్, మనది ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది నిన్న. ఆవురా నేను చెప్తా కదరా పోరా. ఓకే గాయస్, అరే కాఫీ చల్లగా అయిపోతుంది కదా, నేను మళ్ళీ నీకు వెయిట్ చేసి ఇవ్వాలి. ఓకే గైస్, ఇప్పుడైతే మనం క్రాస్ చెక్ చేసుకుందాము. అంటే నేను ఆల్రెడీ అన్ని బాటిల్ నేను మాట్లాడేవాడిని. ఎడిటింగ్ అయితే అయిపోయింది. అరే అబ్బా, నేను రమ్మని అడుగుతలే. నేను ఎడిటింగ్ అయితే అయిపోయింది కదా. సరే వైపు చెక్ చేసుకుందాము ఆయనకి ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయని చెప్పేసి. కాఫీ వెళ్తుంది. నేను రాలేదు. నువ్వు మాట్లాడేది నువ్వు ఎప్పుడు అదే పొజిషన్ అట్లనే కూర్చో. మరి ఎక్కడ కూర్చోాలి అంటాను. నాకు స్పేస్ ఇవ్వట్లే. నాకు ప్లేస్ ఇవ్వట్లే. స్పేస్ ట్రై చేస్తాను. ఏంటి కొంచెం చెక్ చేస్తాను. రేపటి తమ్మిది పెట్టాం. రేపు పెట్టే బ్లాగ్ ఏంటిది? ఓకే, సండే స్పెషల్. సండే స్పెషల్. కాసేపు మంచిగా టైం పాస్ చేద్దాం. అరే నువ్వు ఇవాళ ఇద్దాం ఓవర్లాప్ అవుతాను చిట్టి. మాట్లాడను. ఇది పెడతా నేను, ఖచ్చితంగా పెడతా నేను. చికెన్ తోటి చికెన్కి మాట్లాడే శత్రుత్వం ఉన్నట్టు. దాన్ని చూసినప్పుడు దాన్ని ఏమో లేదు. నువ్వు ఏదో మాట్లాడు. నెక్స్ట్ సండే ఏంటో ఇంకోటి చెప్పమంటూ కాపీరైట్ పడుతుంది. దేనికి? దేని పాడిందని? సింగర్ లాగా ఉంటుంది.
రియల్ సాంగ్ అనుకుంటే ప్రాంక్ వీడియో చేయమంటున్నారు కదా, ప్రాంక్ వీడియోస్ ఎలాంటి వీడియోస్ చేయమంటారు అవి కూడా కామెంట్ చేయండి. నార్మల్గా ఇద్దరం కొంచెం అటు ఇటు చేసిన డౌట్ వస్తుంది మాకు. కామెంట్ చేయండి ప్రాంక్ వీడియోస్ చేయమంటున్నారు కదా, ఇలాంటి ప్రాంక్స్ చేయమంటారు అని చెప్పేసి. ఒకవేళ అంటే ఇప్పుడు మేము ఉన్న సిచ్యువేషన్లో అది ఒకవేళ చేయగలిగితే కనుక ఖచ్చితంగా చేస్తాము. ఏంటంటే కొంచెం మా మీద మాకు చాలా నమ్మకం అన్నట్టు. ఇప్పుడు నేను ఇట్లా కెమెరా పెట్టి మాట్లాడతాను, నార్మల్గా మాట్లాడితే ఓకే. అంటే నార్మల్గా మేము ఎట్లుంటే మాట్లాడే ఉంటాం. ఇప్పుడు కెమెరా ముందు చేసేది అది నార్మల్ ఉండేదానికంటే కొంచెం ఎక్కువ చేసిన కొంచెం అటు ఇటుగా మాట్లాడినా ఈజీగా అది కరెక్ట్. కెమెరాలో ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాం, దీన్ని మించి కొంచెం ఏమైనా మాట్లాడాం అనుకోండి ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడైతే కొంచెం కాఫీ అయితే తాగేద్దాము. అండ్ ఇప్పుడు కొంచెం అట్లా యూట్యూబ్ అట్లా చూసి చాలా 2 days అవుతుంది సరిగ్గా యూట్యూబ్ చూడక అది ఫాలో అవుతూ ఉంటా. అంటే కొంతమంది బ్లాగ్స్ వస్తాం అండ్ ఏమంటారు షార్ట్ వీడియోస్ ఏమంటారు చూసాం. అంటే ఒక టైం పాస్ చేసే టైం లేదు ఫస్ట్ అది, కాబట్టి ఇప్పుడు కాస్త ఇట్లా టైం పాస్ చేద్దాము. ఒక 1 hour అయితే టైం పాస్ చేద్దాం అనుకుంటున్నాం మంచిగా. తర్వాత సంగతి తర్వాత. ఓకే, ఈరోజు వీడియో అయిపోయే వరకు నువ్వు ఎడిట్ చేయవు, ఓకేనా? ఈవినింగ్ వరకు, ఓకేనా? ఫినిషింగ్స్ ఈ వీడియో ఎడిట్ చేయదు, బాగా పాత చేద్దాం. ఓకే ఓకేనా? ఇప్పుడు అయిపోయిన తర్వాత చేద్దాం. ఫస్ట్ పాత నేను మాట్లాడిరా నువ్వు ఇవాళ మొత్తం ఇంతే. సారీ గాయ్, నేను నార్మల్గా కెమెరా ఆపుకున్నప్పుడేమో గయ్యాలి. ఇప్పుడు కాఫీ అద్దంటావు. ఓకే గైస్, వీడియోస్ ఇద్దాం ఇవ్వండి మంచిగా. ఓకే గాయ్స్, మన సాంగ్ చేయడం అయితే అయిపోయింది. జస్ట్ అట్లా గ్లిమ్స్ అట్లా యాడ్ చేస్తాం చూడండి. అంటే నాట్ అంత పర్ఫెక్ట్గా అయితే ఏం చేయలేదు, జస్ట్ అట్లా మాకు సాంగ్ బాగా నచ్చిందంటే ఇవాళ చెప్పిన కదా మనకు కొంచెం ఫ్రీ టైం ఉందని చెప్పేసి. సో ఆ ఫ్రీ టైం ఎట్లా యూజ్ చేసుకోవాలో అర్థం కాక ఇన్స్టాలో రీల్స్ వస్తా అంటే ఈ సాంగ్ వచ్చింది, దేవరా మూవీ సాంగ్. సో ఆ సాంగ్ కొంచెము అంటే మీరు అబ్జర్వ్ చేసినా లేదా కానీ మనకి అనే సాంగ్ ఉంటుంది కదా, కొంచెం బీట్ అయితే అట్లనే ఉంది. ట్రై చేద్దాం ఎందుకైనా మంచిగా చెప్పేసి ట్రై చేసి చూద్దాం. ఇప్పుడు పెట్టుకొని చూసిన తర్వాత ఎట్లా వచ్చింది అవుట్పుట్ అని చెప్పేసి తెలుస్తుంది. మాకైతే సాంగ్ పిచ్చిగా నచ్చింది. చూసి ఓకే సాంగ్ చూసి 5 minutes మాట్లాడి చూసి 5 minutes కూడా కాలేదు. ఆ 5 minutesలోనే కథం స్టెప్ అంటే స్టెప్ ఏంటని చూసేసి ప్రాక్టీస్ చేసి షూట్ అంటే మరి అంత పర్ఫెక్ట్గా తెలియదండి. బట్ ఏంటంటే ఆ గ్రేస్ కొంచెం తీసుకురావాలని చెప్పేసి ట్రై చేసినాము. వీడియో క్లిప్పింగ్స్ కూడా దీంట్లో యాడ్ చేస్తాను చూడండి. నేను ఇరిటేట్ అయిందా? ఇప్పుడు ఎడిట్ చేస్తాను. నువ్వు ఎడిటేట్ అయినావు చూడాలి, మొత్తుకున్నదంతా వచ్చాను వీడియో ఎడిట్ చేసి లేదు. నేను కావాలని నేను మీద ఓవర్లాప్ అయింది ఈరోజు. ఓకే, ఇప్పుడైతే టైం 7 అవుతుంది. అయితే మేము ఇప్పుడు వంట చేసుకుందాం అనుకుంటున్నాం. అండ్ ఆఫ్టర్నూన్ పెద్దగా అంటే ఏమీ చేయలేదు, జస్ట్ చిన్నగా షూట్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మేము చేసుకునేది ఏంటంటే చూపిస్తాం. సో అండ్ బజ్జు వచ్చేసి ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అవుతాను వెళ్ళింది. సో వస్తుంది, తన మధ్యలో జాయిన్ అవుతుంది. సో అప్పటిదాకా ఇవన్నీ మనం వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకుందాం. గైస్ నేను వచ్చేసాను. కారంతో చేస్తుంది వంకాయ. ఏమేమి మిక్స్ చేసినా చెప్పింది? కారం, ధనియా పౌడర్, గరం మసాలా. యాక్చువల్గా ఇందులో పల్లీలు నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది. గుత్తొంకాయ ఇప్పుడైతే కొంచెమే కావాలి. ఆల్రెడీ ఇలాంటిది ఒక బాక్స్ అయితే కంప్లీట్ చేసేసిన. ఇది మళ్ళీ ఇంకా ఇంతుంది కనిపిస్తుందా? సో ఇది కూడా కంప్లీట్ చేయాలి.
కొంచెం సాల్ట్ తక్కువైంది అంతే.